నేడు ఏపీలో స్త్రీ శక్తి పథక ప్రారంభోత్సవం. విజయవాడలో పథకాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. కాకినాడకు చేరుకున్న డిప్యూటీ సీఎం. ఇవాళ 15 ఆగస్టు వేడుకల్లో పాల్గొనున్న పవన్ కళ్యాణ్. పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థి గెలుపుపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి. రాబోయే ఎన్నికల్లో జగన్ను ఓడిస్తామన్న సవిత. ఏపీలో నిలిపేసిన పెన్షన్లపై స్పందించిన మంత్రి. అర్హులకు పెన్షన్ తప్పకుండా ఇస్తామన్న శ్రీనివాస్. ఏపీలో సెప్టెంబర్ 17 నుంచి శాసనసభ సమావేశాలు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్న ఎమ్మెల్యే. ఎన్నికల కమిషన్ను బీజేపీ జేబులో సంస్థల్లా మార్చుకుందన్న గణేష్. ఓట్ చోరీని రాహుల్ ఆధారాలతో బయటపెట్టారన్న డిప్యూటీ సీఎం. ఎన్నికల కమిషన్ బీజేపీకి లొంగిపోయిందన్న భట్టి. పులివెందుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందన్న మాజీ మంత్రి. టీడీపీ కార్యకర్తలు అక్రమాలకు పాల్పడ్డారన్న బొత్స. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి హైకోర్టులో ఊరట. ఈ నెల 18న తన ఇంటికి వెళ్లేందుకు అనుమతించిన ధర్మాసనం. కాళేశ్వరం దగ్గర పెరుగుతోన్న గోదావరి వరద ఉధృతి. మేడిగడ్డ 85 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల. హెచ్సీఏ నిధుల దుర్వినియోగంపై ఫోరెన్సిక్ ఆడిట్ నిధుల అవకతవకలపై క్లారిటీకి రానున్న సిఐడి. శ్రీశైలం జలాశయానికి పెరుగుతోన్న వరద. 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు. మన్యం జిల్లాలో ఘరానా మోసం. సగం ధరకే బంగారం ఇస్తామంటూ 12 లక్షలతో పరారైన కేటుగాళ్లు. నిజామాబాద్ జిల్లా మిట్టపల్లిలో ప్రమాదం. లారీ బోల్తా 10 మందికి తీవ్ర గాయాలు. భద్రాద్రి జిల్లాలో పోలీసులకు లొంగిపోయిన 6 మావోలు. ఆపరేషన్ చేయూతకు ఆకర్షితులైన మావోయిస్టులు. అనకాపల్లిలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ ఈశ్వర్రావు. సీజ్ చేసిన షాపు తెరిపించేందుకు 50,000 డిమాండ్. నిజామాబాద్ జిల్లాలో దారుణం. మంత్రాలు చేస్తోందన్న నెపంతో మహిళను చితకబాదిన బంధువులు. బంగాళాఖాతంలో కొనసాగుతోన్న అల్పపీడనం. మరో 2 రోజుల పాటు ఏపీలో మోస్తరు వర్షాలు. ఛత్తీస్గఢ్ లో భద్రతా బలగాల కూంబింగ్ ఆపరేషన్. మావోయిస్టుల డంప్ స్వాధీనం. బీహార్ ఓటర్ లిస్టుపై ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు. ఓటర్ల తొలగింపునకు కారణాలను వెల్లడించాలన్న ధర్మాసనం. ఇస్రో చైర్మన్ నారాయణ్ కు ఓయూ గౌరవ డాక్టరేట్. 84వ స్నాతకోత్సవంలో డాక్టరేట్ ను ప్రదానం చేయనున్న గవర్నర్. హిమాచల్ ప్రదేశ్ లో క్లౌడ్ బరస్ట్. వరద మృతులకు ప్రధాని దిగ్భ్రాంతి. బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్న మోదీ. ఉక్రెయిన్ యుద్ధంపై రష్యా అధ్యక్షుడికి ట్రంప్ హెచ్చరిక. అలస్కాలో చర్చల తర్వాత పుతిన్ యుద్ధం ఆపాలన్న అమెరికా అధ్యక్షుడు. సైమా ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు. ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదేనన్న నిర్మాత. 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు భారత్ బిడ్. దాఖలకు ఆమోదం తెలిపిన ఐఓఏ.